భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జిహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు. ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలుగా కాకుండా ఏదో ఫోర్త్ సిటీ అంట, ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? అందుకే మేము చెప్పేది ఒకటే, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో, ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా